ఏంటి పచ్చడి అంతే కదా అని అస్సలు అనుకోకండి. ఎందుకంటే ఈ ఒక్క పచ్చడి ఉంటే చాలు, వేరే కర్రీ అవసరం కూడా ఉండదు. హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఇంట్లో జనరేషన్స్ నుంచి చేస్తున్న నెల్లూరు స్పెషల్ మినపప్పు పచ్చడి ఎలా చేయాలో చూద్దామా? ఈ రెసిపీలో టేస్ట్ మాత్రమే కాదు, పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఆఫ్ ఫ్లేవర్ ఉంటుంది. ముందుగా ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి 1/2 కప్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, 1 టేబుల్ స్పూన్ కందిపప్పు యాడ్ చేసి లో ఫ్లేమ్ మీద రోస్ట్ చేసుకోండి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి మీ స్పైస్ లెవెల్ని బట్టి ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ధనియాలు, కొంచెం మెంతులు, జీలకర్ర, 4 to 5 గార్లిక్, కర్రీ లీవ్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి బాగా రోస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో ఒక టమోటా అండ్ ఉసిరికాయ సైజ్ అంత చింతపండు వేసి టమోటా సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేయండి. ఇప్పుడు మిక్సర్ జార్లో ముందు రోస్ట్ చేసిన పప్పులు అన్నీ వేసి కోర్స్గా గ్రైండ్ చేయండి. తర్వాత టమోటా చింతపండు మిక్చర్ని యాడ్ చేసి 2-3 పల్స్ ఇవ్వండి. లాస్ట్లో ఒక ఆనియన్ యాడ్ చేసి ఇంకొక 2 పల్స్ ఇవ్వండి. ఆనియన్ కంప్లీట్గా పేస్ట్ అవ్వకూడదు, కొంచెం బైట్ ఉంటే చాలా టేస్టీ ఉంటుంది. అంతే, మన నెల్లూరు స్టైల్ మినపప్పు పచ్చడి రెడీ. ఈ పచ్చడిని హాట్ రైస్ మీద కొంచెం గీలో కలిపి తింటే ఉంటుందండి. వాహ్! ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బై ద వే, మీ ఇంట్లో మినపప్పు పచ్చడి ఎలా చేస్తారు? టమోటా వేస్తారా లేక ట్రెడిషనల్గా టమోటా లేకుండా చేస్తారా? మీ స్టైల్ ఎలా ఉంటుందో కామెంట్స్లో షేర్ చేయండి. బాయ్ బాయ్.